ఇటీవల కురిసిన అధిక వర్షాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పంటలకు ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెట్టాయి. పలు రకాల తెగుళ్లు పంటలను పీడిస్తున్నాయి. మొక్కజొన్న పైరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వర్షాకాలపు పంటగా సాగు చేసిన మొక్కజొన్న అధిక వర్షాలకు కాండంకుళ్ళు తెగులు బారిన పడింది. ఈ తెగులు రెండు విధాలుగా ఆశిస్తుంది. ఒకటి బ్యాక్టీరియా వల్ల ఆశించేది కాగా మరొకటి శిలీంధ్రం వల్ల ఆశించేది. దేనివల్ల తెగులు ఆశించిందో గుర్తించి తగిన విధంగా సస్యరక్షణ చేపట్టాలి. పూతకు ముందు అధిక వర్షాల వల్ల ఆశించేది బ్యాక్టీరియా కాండంకుళ్ళు కాగా, పూత తర్వాత బెట్ట పరిస్థితుల్లో ఆశించేది శిలీంధ్రపు కాండంకుళ్ళంటూ ఈ రెండు రకాల తెగుళ్ల మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తున్నారు రాజన్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మల్లయ్య. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే అతి ప్రధానమైన సమస్య మొక్కజొన్న కాండంకుళ్ళు తెగులు. ఈ కాండంకుళ్ళు తెగులు సాధారణంగా మనకు రెండు దశలలో గమనించవచ్చు, మరియు రెండు రకాలుగా. ఈ మధ్య కాలంలో మారినటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కంటిన్యూగా వర్షాలు పడడము ఒక 10-15 రోజుల పాటు, అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పూతకు ముందుగా గింట సంభవించినట్టయితే గత 2-3 సంవత్సరాలుగా బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులుని వస్తున్నట్టు గమనించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులు వచ్చినప్పుడు మొక్క తొడిమపై కానీ కాండంపై కానీ గోధుమ రంగు నుంచి నల్లటి రంగు గల మచ్చలు ఏర్పడి, ఆ మచ్చలు మొక్క కాండంలోకి విస్తరించడం వల్ల కాండమంతా కూడా మనకు వేడి నీళ్ళలో పెట్టి ఉడికినట్టుగా కనబడించడం జరుగుతుంది. తదనంతరము మొక్క ఆకులు పైనుంచి అంచుల వెంబడి ఎండిపోతూ మొక్క అంతా కూడా ఎండిపోయి కుళ్ళినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి భూమిలో 10-15 రోజుల పాటు నీరు ఉన్నప్పుడు ఎక్కువగా మనము గమనించవచ్చు. దీని నివారణకంటూ ప్రత్యేకంగా ఏం చేయాలంటే, ముఖ్యంగా ఈ వాటర్ అంతా కూడా టైమ్లీ బయటకు తీసేయడము. తర్వాత దీనికి ప్రత్యేకమైన మందులంటూ ఏమీ లేవు. మనం సాధారణంగా మన నీటిలో వాడేటువంటి బ్లీచింగ్ పౌడర్ను 4-5 కిలోలు ఒక ఎకరానికి చొప్పున మనము మొక్కలకు అందేలాగా చేసినట్టయితే ఈ తెగులు నుంచి మనం మొక్కజొన్నను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ కుళ్ళినటువంటి మొక్కలు పొలంలో ఎక్కడున్నా కూడా వాటిని తీసివేయాలి. మరి ఇది కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి కాండంకుళ్ళు తెగులు ఏమిటి అంటే, ఈ తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఈ వాతావరణంలో ఒక వర్షాలు ఒక 10-15 రోజులు లేదా 20 రోజుల వరకు లేక, ముఖ్యంగా ఈ వర్షం ఆధారితంగా వేసినటువంటి మొక్కజొన్నలో కాండమంతా కూడా ఎండిపోయి మొక్క చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ లేదా పూత అనంతర ఎండు తెగులు అని అంటారు. ఇది కూడా ఒక సాధారణమైనటువంటి మన తెలంగాణ ప్రాంతంలో వచ్చేటువంటి మొక్కజొన్నకు వచ్చేటువంటి తెగులు. ఈ తెగులు మనము మొక్క యొక్క కాండానికి గింట మీరు తీసి చూసినట్టయితే కాండం అంతా కూడా లోపల కుళ్ళి నలుపు రంగులో కానీ లేదా తెల్లగా కానీ కనబడుతుంది. బెండుగా మారిపోవడం మనం గమనించవచ్చు. అయితే మనం సాగు చేసేటువంటి రకాలు, తర్వాత మనం సాగు చేసే వాతావరణ పరిస్థితులు మరియు మనం చేస్తున్నటువంటి భూమి మీద ఆధారపడి ఏ తెగులైనా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పూత అనంతర తెగుళ్ళు అనేటివి మట్టిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు ప్రధానంగా చూడవలసింది పంట మార్పిడి తప్పకుండా చేయాలి. తర్వాత తట్టుకునే రకాలను పెంచుకోవడం. ముఖ్యంగా ఈ పూత అనంతర తెగులను తట్టుకోవడానికి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము రాజేంద్ర నగర్ నుంచి వచ్చినటువంటి DHM 117 లేదా మొక్కజొన్న పరిశోధన కేంద్రం కరీంనగర్ నుంచి వచ్చినటువంటి కరీంనగర్ మక్క 1 రకాలు చాలా వరకు తట్టుకుంటాయి. అంతేకాకుండా ఏ రైతైతే ఈ ఉధృతి ఉందో దాంట్లో మొక్కజొన్న వేసుకున్నప్పుడు విధిగా డీలర్ నుంచి కూడా ఆ యొక్క రకం యొక్క గుణాన్ని తెలుసుకొని, తట్టుకునే స్వభావాన్ని తెలుసుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందవచ్చు. మరియు ఈ తెగులు సంభవించే పొలంలో తప్పకుండా మొక్కజొన్నకు విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 కిలో మొక్కజొన్న విత్తనానికి ఒక 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని పట్టించడం ద్వారా కొంతవరకు దీన్ని తట్టుకునే శక్తిని మొక్కలో పొందుపరచవచ్చు. అలాగనే 1 కిలో నుంచి 2 కిలోల ట్రైకోడర్మా విరిడే మందును 100 నుంచి 200 FIM లేదా వర్మీ కాంపోస్ట్ లాంటి వాటిపైన ఒక చెట్టు నీడలో తగుమోతాదులో పదనున్నప్పుడు ఆ 100 కిలోల పశువుల పేడతో ఈ 1 కిలో లేదా 2 కిలోల ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని కలిపి మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్తో కలుపుతూ, ఒక రోజు తప్పి మళ్ళొక రోజు కలుపుతూ ఒక 10-15 రోజులు ఉంచినట్టయితే ఆ 100 కిలోలు కూడా మనకు ట్రైకోడర్మా అధిక మొత్తంలో ఉన్నటువంటి ఎరువుగా మారుతుంది.
అలాంటి ఎరువును మనము మొక్కజొన్నకు విత్తనానికి ముందు దుక్కిలో వేసినట్టయితే మన భూమిలో ఉండేటువంటి ఈ శిలీంధ్రం అభివృద్ధి పడి ఈ మాక్రోఫోమినా లాంటి ఈ తెగులు కలిగించేటువంటి శిలీంధ్రము తగ్గి పంటకు ఈ తెగులను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ విధంగా పంట మార్పిడి, తట్టుకునే రకాలను ఎంచుకొనుట మరియు సరైన మోతాదులో వివిధ రకాల ఎరువులను వాడుట, ముఖ్యంగా ఈ పొటాష్ ఎరువును కొంచెం మోతాదుకు మించి కూడా మనం ఒక 150% అంటే ఒక బ్యాగ్ బదులు 1.5 బ్యాగ్ వేసుకున్నట్టయితే కూడా మొక్కలలో ఈ తెగులను తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని మనము అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి ఈ తెగుల నుంచి మనము మొక్కజొన్నను కాపాడుకోవచ్చు.